రిలీజ్ అయిన మన పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. భయ్యా, పుష్ప 2 ఎలా ఉందంటే ఒక ముక్కలో చెప్పాలంటే అది మూవీ కాదు భయ్యా, అది సునామీ భయ్యా, సునామీ. భయ్యా నేను నిజం చెప్తున్నా, మూవీ ఎలా ఉందంటే భయ్యా పిక్చర్ ఇప్పుడు నాకు మైండ్ పనిచేసలేదు భయ్యా. మూవీ ఎలా ఉంది భయ్యా, మూవీ ఫస్ట్ సీన్ నుంచి ఎంట్రీ సీన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ వరకు మీకు ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని బోర్ అనిపించదు భయ్యా. మూవీ అయితే వేరే లెవెల్ ఉంది భయ్యా. మూవీ అయితే పా సుకుమార్ గారు మీరు ఎలా తీశారో కానీ మూవీ, ఐ లవ్ యూ సుకుమార్ గారు. మీరు ఒక్కొక్క సీన్లు కాదు, అవి డైమండ్లు భయ్యా, డైమండ్లు. ఏం మూవీ భయ్యా అది. మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ఎలా ఉందంటే, ఎంట్రీ సీన్ ఫైట్ నుంచి స్టార్ట్ చేశారు భయ్యా, క్లైమాక్స్ సీన్ ఫైట్ నుంచి ఎండ్ చేశారు భయ్యా. ఆ సీన్ ఎట్లా ఉన్నాయంటే క్లైమాక్స్ ఓకే, క్లైమాక్స్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ఎంట్రీ సీన్ నుంచి సీను ఇలా 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 లేస్తుంది మూవీ అంతా, ఎక్కడికో లేచి వెళ్ళిపోతుంది, మనకు అర్థమే కాదు. అట్లా తీసిన మూవీ పుష్ప 2 ఎక్కడ అనిపిస్తుంది భయ్యా. ఆ క్రియేటివిటీ ఎలా చేశారు సుకుమార్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్ ఫహద్ ఫసీల్ కావండి, మళ్ళీ మన ఎవరో రావు రమేష్ కానివ్వండి, సునీలు, మళ్ళీ ఎవరు చాలామంది దీంట్లో ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు భయ్యా. హీరోయిన్ కావండి మన శ్రీలీల చాలా బాగా కిసిక్ సాంగ్ అనుకుంటా, అది ఏం డాన్స్ భయ్యా. కిసిక్ సాంగ్స్ ఎట్లా చేసిందంటే వేరే లెవెల్ ఇచ్చి పడిచింది ఆ పిల్ల అయితే. సీరియస్లీ చెప్తున్నా, చాలా బాగా చేసింది పిల్ల. శ్రీలీల వేరే లెవెల్ చేసింది. అలాగే మన పెళ్ళింగ్ సాంగ్స్, కొన్ని సాంగ్స్ జస్ట్ మీరు ఆడియో చూసి అది అనుకోకండి, సాంగ్స్ మూవీలో చూడండి. డాన్స్ ఎట్లా ఉందంటే ఆ ఫీలింగ్ సాంగ్స్, ఇదొకటి ఫీలింగ్ సాంగ్. అది మన ఏం నెక్స్ట్ సాంగ్ ఏంది, వేరే వేరే స్టెప్స్ ఉన్నాయి భయ్యా ఒక్కొక్క సాంగ్స్. రష్మిక మందన ఏం డ్యాన్స్ చేసింది, ఆమె కూడా క్రేజీ డ్యాన్స్ చేసింది, క్రేజీ యాక్టింగ్ చేసింది. ఇక అల్లు గురించి మాట్లాడుకోవాలంటే ఎంత మాట్లాడుకున్న తక్కువే భయ్యా. ఎందుకంటే ఆయన అలా యాక్టింగ్ చేసి భయ్యా ఈ మూవీలో, నేను నిజం చెప్తున్నా, ఆయన ఆల్రెడీ పుష్ప మూవీలో ఆల్రెడీ అనుకునే నేషనల్ అవార్డు కొద్దామనే చెప్పే ముందే అనుకొని ఆ సినిమా షూటింగ్ చేసిరంట. అయితే నాకు తెలిసి ఈ మూవీ ఆస్కర్ అవార్డు కొట్టాలని తీసినట్టు ప్లానింగ్ తోటి తీసిరు భయ్యా అల్లు అర్జున్ మరి సుకుమార్ గారు. ఆయన క్రియేటివిటీ, ఈయన యాక్టింగ్, ఇవి రెండు ఎట్లా అయినాయంటే ఇట్లా మిక్స్ చేసి ఇట్లా ఇక మనం ఏం అనలేం, అది వేరే లెవెల్. అది ఈసారి అల్లు అర్జున్కి నేను 100% రాసిస్తున్నా, అల్లు అర్జున్ పక్కా ఆస్కర్ అవార్డు కొడతారు భయ్యా. ఇది నేషనల్ అవార్డు అయిపోయింది, నేషనల్ అవార్డు కాదు, ఇది యాక్టింగ్. ఆ జాతర సీన్ భయ్యా, అది ఒక సంథింగ్ 5 to 6 or 7 minutes ఉంటుంది జాతర సీన్. 8 minutes అనుకో భయ్యా. ఆ 8 minutes సీట్లు పక్కన, నేనైతే పక్కన ఇట్లా 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 కొట్టుకున్న సీట్లు అంతా ఇట్లా పనిచేస్తలేదు. ఆ జాతర సీన్, ఆ తాండవం ఏంది, అమ్మోరు లోపల ఎక్కిపోయినట్టు. హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ అన్నాను, మీరు ఎలా చేశారో కానీ ఈ సీన్ అయితే నాకు తెలిసి ఇప్పుడు హీరోలు చేయలేరు. నాకు తెలిసి చేసి ఉండరు, మేబీ చేయకపోవచ్చు. అది వేరే లెవెల్ తీసిండి సీన్ అయితే. ఏం సీన్ ఉన్నాయి భయ్యా మూవీ అయితే. ఎవ్వరు మిస్ అవ్వకుండా మూవీ చూడండి. మూవీ మాత్రం మీరు థియేటర్లో మిస్ అయితే ఇంత మంచి మూవీని మీరు మిస్ అవుతారు భయ్యా. మూవీకి నా రేటింగ్ 5 out of 500 భయ్యా.